పక్కోళ్ళు మాట్లాడుతుంటే వినకూడదన్న కామన్ సెన్స్ లేదా? మా రూమ్ లోకి వచ్చి నీ సీక్రెట్స్ ఏంట్రా? ఇది మీ రూమా? ఇందాక నన్ను గెటప్లో వచ్చి భయపెట్టింది నువ్వే కదా? శ్రీకాకుళం సింహాన్ని నన్నే భయపెడతావా? నీ సారీ. అసలు ఎందుకు మమ్మల్ని దయ్యాల గెటప్ వేసుకుని మరి భయపెట్టాలనుకున్నారు? రే, ఇందాక జుబుక్ అనిపోయింది కదా, ఎవరు అతను? ఎంతమంది ఉన్నారా మీరంతా? తను నిజమైన తనే లాస్ట్, మేమంతా ఒకటే టీం. నీ సంగతి చెప్తా. ఓయ్, అందరు దొరికేసారు, బయటికి రా. ఒరే, ఇది నిజంగానే దయ్యం, పారిపోండి రో. రే, ఇదేంట్రా రాత్రి మొత్తం ఇక్కడిక్కడే తిరుగుతోంది? ఎవరి కోసం అంటావు? ఏమో నాకేం తెలుసురా. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి లేదా రాంబాబు? ఇక్కడ ఓ దారి ఉంది కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒకటే దగ్గర 2 డోర్స్ ఏంటి? ఈ ఇంటికి నేనేమైనా ఇంజనీర్ అనుకున్నావా? జస్ట్ వాచ్మెన్ అంతే. అరుస్తున్నావేంట్రా? ఈ పులిహార మొహాన్ని తీసుకొచ్చి ఈ ఉప్మా ప్లాన్ చేయకుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అంత లేదు, ఈ ఇంట్లో దయ్యం ఎప్పటి నుంచో ఉంది. మరి మాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకీ వీళ్ళిద్దరు ఏం చేస్తారు? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని. ఐఎమ్ ఎ రిచ్ ప్రాస్టిట్యూట్, యు నో. అవునా? నాకెప్పుడు చెప్పనే లేదు. ఇంతకీ రేట్ ఎంత? 7 మారడు. అంటే మనకు పని అదే నాకు ఉపయోగపడుతుంది కదా అని. రే, వీళ్ళెవరో మంజు అనుకుంటా కదా? అవునరా, తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? అయినా మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి తనకెలా తెలుసు? రే, మర్చిపోయావేమో, తను మా రిలేటివ్. మా బాబాయ్ తనకు మామయ్య అవుతాడు, ఆయనే చెప్పుంటాడు. కానీ తన చేతిలో ఏదో ఉందిరా. ఏమై ఉంటుంది? ఇంకేమైంటది, పెళ్ళి కదా, పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వస్తుంటుంది. అంటే నువ్వు అలా చూసిన ట్రూత్ అదే కదరా. సారీ రా దీపు. లోపల దీపు ఉన్నాడా? లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు తెలీదు. సరే, నేనే వెళ్ళి తెలుసుకుంటా. స్వీట్ తీసుకుంటారా? నేను తిని చాలా రోజులైంది. నీ ఇష్టం. దీపు, దీపు, నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు, కష్టపడి ఒప్పించా. స్వీట్స్ తీసుకోండి. అమ్మో, దయ్యాలు. బయట నిజమైన దహానికి స్వీట్ ఇచ్చి ఈ డూప్లికేట్ దహాలకు స్వీట్ ఇవ్వడానికి అంత భయపడతావేంటి? ఇంగ్లీష్ దయ్యాలేంటి తెలుగు మాట్లాడుతున్నాయి? మంజు, వీళ్ళు నిజం దయ్యాలనుకుంటున్నావా? కాదు, గెట్టపేశారంతే. అమ్మయ్యా. బయట నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడావు చూడు, తను ఒరిజినల్ దయ్యం. వీళ్ళు చెప్పేది నిజమా దీపు? నీకేమైనా డౌట్ ఉందా? రా చూపిస్తా. కావాలంటే చూడు, తనకి అసలు కాళ్ళు ఉండవు. దానికి కాళ్ళు ఏమేంటి? నిజంగా దయ్యమే? దయ్యం కాదు, ఆత్మ. ఆత్మ కాదు, భూతం. రెండు ఒకటే. రా దీపు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా వెళ్ళలేకనే రాత్రి నుండి ఇక్కడే ఉన్నాము. అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళలేమా? కష్టమే. కానీ వాడిలాగా హ్యాపీగా లోపలికి రావచ్చు. ఇంతకీ అతను ఎవరు? నా కస్టమర్. కస్టమరా అంటే? కస్టమర్ అంటే డబ్బులు తీసుకొని సోషల్ సర్వీస్ చేస్తారనమాట. సోషల్ సర్వీస్ కాదు, ఐఎమ్ ఎ వెరీ రిచ్ ప్రాస్టిట్యూట్, యు నో. ప్రాస్టిట్యూట్? ఇలాంటి వాళ్ళతో నువ్వేం చేస్తున్నావు దీపు? చిచి, ఈ వాచ్మెన్ గాడే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి దెయ్యాలు గట్టపేసి మమ్మల్ని భయపెట్టాలని చూశాడు. ఎవడి వాచ్మెన్? ఇట్స్ మీ రాంబాబు, ఈగోస్టిక్ వాచ్మెన్. ఇట్స్ మీ శాంతి, వైఫ్ ఆఫ్ రాంబాబు. ఇట్స్ మీ రాధా, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. దీనయ్యా జీవితం, ఈ టైంలో ఇంట్రడక్షన్లు ఇస్తారేంద్రా సామే. ఛీ, నే బతుకు. లోపలన పతివత ఉందా? ఏమో, నువ్వే వెళ్ళి వెతుక్కో. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటో ఈ మొగుళ్ళు టయానికి రాకనే నాలంటూ రావాల్సి వస్తుంది. మై డియర్ వాణి, నా ముద్దుల రాణి, నువ్వు బయటకు వస్తే చేస్తా బోని, ఇక చెప్పకే ఏ కహాని. రే, నేను ఇక్కడ ఉన్నాను రా.
నువ్వెప్పుడు ఆ దేవుడి బిడ్డలో కలిసిపోయావే? నువ్వే రూపంలో ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. పరలోకంలో ఉన్న ప్రభువా ఈ పాపిని క్షమించు. ఆమేన్. ఇది జస్ట్ గెటప్ అంతే. నిన్ను సెటప్ చేసుకున్న ఆయాదే ఆవిడే. నేనేనండి, దానికోసం తెచ్చుకోలే, యాక్టింగ్ కోసం తెచ్చుకున్నా. అంటే నా పత్రివత్త బ్లూ ఫిల్మ్ చేస్తున్నావా? పగిలిపోతే. వీడేంటి అన్ని బూతులు మాట్లాడుతున్నాడు? ఇంతకు మీరెవరు? ఎప్పుడు పిలిచినా కూడా ఇది ఓపిక లేదు అంటది. అట్లాంటిది 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు మొత్తం కలిసి 8 సెమ్మేనాయిక. వీళ్ళు ఇంత పెద్ద రియాక్షన్ ఇచ్చారంటే వీడు పక్క ఏదో బూతే మాట్లాడుంటాడు. వీడి సంగతి నేను చూసుకుంటా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు నిజంగా ఓపిక లేదు. బయటుంది మా అక్క, వెళ్ళి తనతో ఈరోజు అడ్జస్ట్ అయిపోతారా? ఆ బొమ్మ కూడా బాగానే ఉందిగా. అది బొమ్మ కాదు, బొమ్మాలి. అది బొమ్మాలి అయితే నేను పశుపతిని రా. ఓరి నీ కైపాటి రాజా, దాని కాళ్ళు లేవరా చూడక్కడ. కాళ్ళు లేవా? అయితే ఇంకా సూపర్. సూపరా? సూపర్ ఏంటి? ఆ పనికి ఇంకా అడ్డే ఉంటదిరా, ఇంకా సింపుల్. కుమ్మై థ్యాంక్ యూ. బొమ్మాలి నేను వస్తున్నా, నిన్ను వదలలే. బొమ్మాలి రా, ఈరోజు నిద్రపోయినవా? అప్పుడే అయిపోయిందా? రాచేసి నేను నీకోసం వస్తే ఆ దెయ్యంతో కొట్టించావు కదా. పసుపతి నేలావు, పసుపు కుంకుమ పూసి పంపించిందా? అది పసుపు కుక్కులా కనిపిస్తుందిరా నీకు? అది రక్తం రా, చూడు. వీడెవడరా ఎక్స్ట్రాగా? ఆయన మా ఆయన. చిచ్చి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నా భర్త, నాకు మాత్రమే భర్త. మరెవరి కోసం నిగేసుకొని వస్తున్నాడు? నా కోసమే. ఇంకెంతమంది వచ్చి ఇక్కడ ఇరుక్కుంటారు? లోపల మా శ్రీమతుందా? నాకు తెలీదు, నువ్వే వెళ్ళి వెతుక్కోపో. వేటకు వెళ్ళిన వేటగాడిలా వేటాడి మావిడిని పట్టుకుంటా. వసేయ్, నిన్ను చంపేస్తా ఈ రోజు. మా నాన్నగారు చెప్పినట్టు భర్త అంటే గౌరవము, భర్త అంటే భయం లేని ఆడది ఈ లోకంలో ఉండకూడదు. ఎక్కడున్నావే? ఏవండి, నేను ఇక్కడున్నానండి. ఏమిటే ఇలా ఉన్నావు? ఇంతకీ నేను ఇలా తయారు చేసింది ఎవరు? ఏమండి, నేనేనండి. మీ ఆవిడకి దయ్యం గెటప్పేసింది. ఇంట్లో పప్పులు ఉప్పేయడం చేత కాదు గాని ఇక్కడికి మాత్రం వచ్చి గెటప్పులేస్తావా? గెటప్పులు కత్తందుకోండిరా. కత్తి లేదు, క్వార్టరే ఉంది. మెగడలు బ్రాందియా? ఏ మా బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ లేదా? మెగడల్ బ్రాంది ఇదే ఉంది. ఎనీవే, ఇంతకీ మీరందరూ ఇక్కడ ఎందుకున్నట్టు? బాలయ్య గారు, మేము ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చామండి. మేము వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చాము. ఇప్పుడు బయటికి వెళ్దామంటే ఆ దయ్యం కాపలాగా ఉంది. ఇంతకీ ఆమె మీ ఇంటి వానరా? ఒకసారి వెళ్ళి ఆవిడ కాల్ చూడండి, మీకే తెలుస్తుంది. చూస్తుంటే హ్యాండిక్యాప్డ్ లాగుంది. పాపం జాలేస్తుంది. ఏవండి, ఆమె హ్యాండిక్యాప్డ్ కాదండి, దయ్యం. దయ్యమా? జై బాలయ్య, జై బాలయ్య! ఏంట్రా మీరు పోనీలే అని ఊరుకుంటే తెగ గొడవ చేస్తున్నారు? గొడవ లేదు మేడం, పరిచయాలు పెంచుకుంటున్నాం అంతే. పోయే ముందు పరిచయాలేంట్రా? ఇతనే మేడం, ఇతనే మేడం, ఇతనే మేడం. అలా సీరియస్గా చూడకండి మేడం. మీకంటే కాళ్ళు లేవు, మీరు గాల్లో వస్తారు పోతారు. గుచ్చుకుంటే మాకేగా గుచ్చుకునేది. మీకు కూడా గాల్లో ఎగిరే సదుపాయం కలిగించనా? చీచి, ఎందుకు మేడం? క్లీన్ చేస్తే పోయేదానికి, ప్రాణం పోయేదాకా. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏం చేయమంటారు? మిమ్మల్ని విసిగించడం తప్పే మేడం. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేయండి మేడం. ఏం రా? ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఆ రోజు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాక
అరకు ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నాను. స్పృహలోకి వచ్చాక నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ నిన్ను ఈ పొజిషన్లో చూస్తాననుకోలేదు. ఇదంతా చూడడానికేనా నేను బతుకున్నది? రే దీపు, ఒక భార్య తన భర్తని ఇంతలా ప్రేమిస్తుందా? ఇప్పుడు చూసావు కదరా. అందుకేరా మా నాన్న చెప్పినట్టు ఇంట్లో సంబంధానికి ఓకే చెప్పేస్తా. అలా అయితే మాతో పాటు నీ పెళ్లి కూడా అవబోతుందన్నమాట. అరే నేను కూడా వాళ్ళిద్దరు స్టోరీని హర్రర్ కామెడీగా మా ప్రొడ్యూసర్కి చెప్పి ఇదే కదా ఫైనల్ చేసేద్దాం అనుకుంటున్నారా. వావ్, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. సో ఈ గెస్ట్ హౌస్కి వచ్చినందుకు మనకు మంచిగా జరిగిందిరా. అవును కదా. రే మనీ, పెళ్ళి అయితే అమ్మాయిలతో తిరగడం మానేయాలా? లేదురా, పట్టుకొని వేలాడు. లేదులేరా, ఊరికే జోక్గా అన్నా. అరే మనీ, ఇప్పుడు ఆ దయ్యంలాగా నాకు మంచి భార్య దొరుకుతుంటావా? అరే నీలాంటి పులిహోరగాలకేరా మంచి ఫిగర్లు పడేది. అయితే నా లైఫ్ ఎలా ఉంటుందంటావు? ఇంకా ఉంది, కథ మామూలుగా ఉండదు.